కేపీ వివేకానంద గారు మాట్లాడండి. ఒక్కరికి కూడా శాంక్షన్ చేయలేదు అధ్యక్ష. ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కుపోయినారు, విదేశాల్లో పోయి ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష, అది సీరియస్. ఎందుకంటే ఇక్కడైతే ఆత్మహత్యలు ఇప్పుడు నిన్ననే అక్బరుద్దీన్ గారు చాలా క్లియర్ చెప్పారు, 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు ఈయన క్లియర్గా. అక్బర్ గారు సీనియర్ శాసనసభ్యులు కదా అధ్యక్ష. వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పేద పిల్లలకు బాగుంటుంది. అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అధ్యక్ష. స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ 2024-25 సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒకటి కూడా ఇవ్వలేదని మా దృష్టికి వచ్చింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం, దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్నారు. వారు 10 సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు, కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫీ రింబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాలేజ్ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి యొక్క ప్రాణాలు హరించకుండా వారికి తక్షణం బిల్లు ఇవ్వాలి. ఏదైతే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో రాజకీయ ఆరోపణ కాదు అధ్యక్ష. విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను.